నేను కోరుకున్నా. నేను 2007లో కేసీఆర్ గారు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నా కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకంటే నా భార్యకి ఎవరు అటు నా తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకేం తెలియదు. నా కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేదు. మిత్రులు శ్రేయభిలాషులు తప్ప ఎవరు కూడా కుటుంబానికి అండగా నిలబడలేదు. నా భార్య ఒక్కతే నా కోసం ఒక రకంగా స్ట్రగుల్ చేసి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది. ఆ సందర్భంలో నేను బయటకు వచ్చినాక ఎలా ఉన్నారు, ఏం జరిగిందని ఒక ఉత్తరం రాస్తాడని అనుకున్నా. నేను ఎవరి ద్వారా ఒక ఉత్తరం వస్తుందాం అనుకున్నా. కనీసం ఉత్తరం కూడా రాయనటువంటి మామ ఆయన. అందుకోసం అంటే అఫ్కోర్స్ ఆయన టెక్నికాలిటీస్ కుటుంబం విషయంలో నా వలన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కుటుంబం వలన నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని అంత మెయింటైన్ చేసే మనిషి ఆయన. సో ఆ విషయంలో ఆయన పట్ల సంపూర్ణమైన రెస్పెక్ట్ ఉన్నది. నాకు వారి మార్గం పట్ల నాకు గౌరవం ఉన్నది. కనుక వారు నడిచినటువంటి ఆ మార్గం విజయవంతం అవుతుందా రాదా ఏ చూడాలి. మీ మామని చూస్తారేమో మళ్ళీ మీరు సెకండ్ టైం. అంటే వారు ఈ వయసులో వచ్చి చేయగలిగేది ఏమైనా ఉంటుందా లేదా అనేటటువంటిది అయితే అంటే 76 ఏళ్ళ వయసు వారు. ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం కదా, మీరు కూడా మీడియా ద్వారా చాలా అభిప్రాయాలు సమీకరించారు. బయటకు వచ్చిన వాళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చాలా వైబ్రెంట్గా ఉంటుంది, చాలా వైబ్రెంట్గా ఉంటుంది. సో ఒక మనిషి తమ కోసం త్యాగం చేస్తే ఆ మనిషిని గుండెల్లో పెట్టుకుంటాం. తమ కోసం త్యాగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అనే మనిషి కోసం పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, రాత్రుల్లో తీసుకెళ్లి అన్నం పెట్టి వాళ్ళని రక్షించుకున్నారు. పివి నరసింహారావు గారు గొల్ల రామవ్వ కథ అని రాశాడు. 1930ల కాలంలో 40ల కాలంలో రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఒక వీరుడు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వీరుణ్ణి ఆ గొల్ల రామవ్వ తన మనవరాలు పక్కన పడుకోబెట్టి పోలీసు లోపలికి వచ్చారు. వస్తే అయ్యా మొన్ననే పెళ్ళి అయ్యింది, ఈమె నా మనవరాలు, ఈయన నా మనవడు, నా మనవరాలు పెళ్లి చేసుకున్నాడని ఒక వీరుని రక్షించినటువంటి కథ గొల్లరామవ్వ కథ. పివి నరసింహారావు రాశాడు ఆ కథని. అలాంటి గొప్ప సమాజం అండి తెలంగాణ సమాజం, అపరూపమైన సమాజం. ఈ సమాజంలో మీరు నేను పుట్టినందుకు మనం గర్వపడాలి. అలాంటి సమాజం ఓకే ఒక్కసారి వెనకడుగు వేస్తానంటే ఈ సమాజం అంగీకరించాలి. ఇప్పుడు హెడ్మా 40-45 ఏళ్ళ వయసున్న హెడ్మా అమరుడయ్యాడు. జీవితం దానికోసం త్యాగం చేశాడు. ఆ శవం అక్కడికి వెళితే అంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా లెక్క చేయకుండా ఉసిళ్ళ పుట్టలాగా వీళ్ళు వచ్చారా లేదా జనాలు ఆ మనిషి కోసం.